హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కోతి పిల్ల ఒక కోతి బొమ్మను పట్టుకొని తిరుగుతున్న వీడియో అయితే సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తుంది. ఒక చిన్ని కోతి పిల్ల దాని కోతి గుంపులోకి వెళ్తూ ఉంటే వాళ్ళెవ్వరూ కూడా దాన్ని చేరదీసుకోకుండా అట్లానే దాన్ని దూరం పెడుతున్న క్రమంలో ఈ కోతి బొమ్మకి బాగా అటాచ్‌మెంట్ పెరిగిపోయి ఒక ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్న ఎమోషనల్ సీన్స్‌ని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆ కోతి బొమ్మ ఆ కోతి పిల్ల దగ్గరికి ఎలా వచ్చింది అంటే, ఆ జూలో ఉన్న ఒక వ్యక్తి ఆ కోతి బొమ్మని ఇచ్చిన వీడియో కూడా మనకి వైరల్ అయింది. అది కూడా చూసాం. ఎప్పుడైతే దీంతో అటాచ్‌మెంట్ పెంచుకుందో, మిగిలిన కోతి అంటే తల్లి కూడా దాన్ని రిజెక్ట్ చేసి పక్కకి తోసేసిన వైనం మనం చూసాం. ఇట్లా అవేమనుకున్నాయంటే, ఈ కోతి బొమ్మ నిజంగా ఇంకొక కోతి నిజమైన కోతి అనుకున్నాయో ఏమో తెలీదు కానీ, ఈ కోతిని కంప్లీట్‌గా ఈ చిన్న కోతిని దీని పేరు పంచ్ అని చెప్పి పెట్టారు. ఈ పంచ్‌ని అన్నీ కూడా దూరం పెడుతూ దాని దగ్గరికి వస్తూ ఉంటే అవి వాటి మీద కసురుకోవటం ఇట్లా చేయటం మనం సోషల్ మీడియాలో చూసాం. ఆఖరికి ఒకరోజు మేబీ అవి ఆ బొమ్మని వాటికి అర్థమైందో ఏమో తెలీదు కానీ మళ్ళీ ఆ పంచ్‌ని దగ్గరికి తీసుకొని ముఖ్యంగా తల్లి కోతి అనేది దగ్గరికి తీసుకొని ముద్దులాడిన దృశ్యాలైతే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీని ద్వారా ఏంటి అంటే సమాజంలో మనకి ఒక వేర్పాటుగా అంటే మనల్ని రిజెక్షన్‌కి గురి చేసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనే దానిపైన ఈ కోతి స్టోరీ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మీలో ఈ స్టోరీ ఎంతమంది వరకు వచ్చింది? అలాగే మీకెంతమందికి ఈ స్టోరీ నచ్చింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేం అర్థమైందో. అలాగే ఈ రీల్‌ని షేర్ చేయండి.